ఓం నమో వెంకటేశాయ. మచిలీపట్నం గొడుగుపేట శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం, దానికి సంబంధించినటువంటి ఒక 40 ఎకరాల భూమి విజయవాడలో ఉంది. మాన్యవది, పంట పండేటువంటి భూమి. ఈ రోజున అది కొంతమంది రాజకీయ నాయకుల లేదా రియల్టర్ల కన్నుబడి కబ్జాకి గురి అవుతున్నదనే విషయం మనం ప్రచార సాధనాల ద్వారా తెలుసుకున్నాం. పార్టీ ఏదైనా, ప్రభుత్వం ఏదైనా దేవాలయాల భూములు కాపాడటంలో అందరి యొక్క ఆలోచన తీరు కానీ, అవగాహన కానీ, కార్యాచరణ కానీ ఒక్కటిగానే ఉంది. దురదృష్టవశాత్తు రోజు ఒక సమస్య మన కళ్ళ ముందుకు వస్తున్నది. ఎక్కడో ఒక దగ్గర దేవాలయ భూములు కావచ్చు, దేవాలయాలు కావచ్చు, లేదా దేవాలయ వ్యవస్థలో కావచ్చు, తిరిగి మరలా రాజకీయ ప్రవేశం జరుగుతూ ఉన్నది. ఇది చాలా బాధపడాల్సినటువంటి విషయం. దేవాలయ భూమి ఆ దేవాలయ ఈఓకి తెలియకుండా, ఆ జిల్లా ఏసీకి తెలియకుండా, దేవాదాయ శాఖ కమిషనర్కి తెలియకుండా 6 అడుగులు 7 అడుగులు ఎత్తు మట్టి తీసుకొచ్చి పోశారనంటే దీని వెనక ఎంత పెద్ద శక్తులు ఉన్నాయనేది ఒకసారి ఆలోచించవచ్చు మనం. కాబట్టి గతంలో కూడా గుంటూరు కొరిటిపాడు ఆంజనేయ స్వామి దేవాలయం ఆక్రమణ విషయంలో కావచ్చు, సిద్ధార్థ కళాశాలల నిర్మాణం, దాని మీద హైకోర్టు ఏం జడ్జిమెంట్ ఇచ్చింది, వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని మనం ఈ రోజున అన్ని హిందూ సంస్థలు, సంఘాలు మనందరం కూడా ఈ దేవాలయ విషయంలో స్పష్టంగా నిలబడాలి. దేవాలయ భూమి ఒక అంగుళం కూడా ఆక్రమణకు గురి కాకూడదు. కాబట్టి మీద దాన్ని అలాగే ఉంచుకోదలుచుకున్నాం. దీంట్లో ఎవరి హస్తక్షేపం అవసరం లేదు. ఎవరు వాళ్ళ స్వార్థం కోసం దాని మీద కలలు కొనవద్దు, కళల్లో భవంతులు కట్టవద్దు అని మేము హెచ్చరిస్తున్నాం. త్వరలోనే అవసరమైతే ఈ సమస్య పరిష్కారం కాకపోతే మేము వచ్చి అదే సైట్లో కూర్చోవాల్సి వస్తుంది. కూర్చుంటాం, ధర్నాకు దిగుతాం, నిరసన తెలియజేస్తాం, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష కూడా చేస్తాం. హిందుత్వ విషయంలో, హిందూ ధర్మ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. మేము నిలబడతాం. జై శ్రీరామ్.